యాపిల్ తన ల్యాప్టాప్ శ్రేణిని విస్తరిస్తూ మ్యాక్బుక్ నియో పేరుతో ఓ సరికొత్త ఎంట్రీ లెవెల్ మోడల్ను పరిచయం చేసింది. మ్యాక్ వాడకం అందరికీ అందుబాటులో ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ డివైస్ని మార్చి 4, 2026న ఆవిష్కరించారు. తక్కువ ధరలో లభించే కంప్యూటింగ్ మార్కెట్లో ఇది పెద్ద మార్పులు తీసుకురావడం ఖాయం. బాగా పాపులర్ అయిన మ్యాక్బుక్ ఎయిర్ కంటే తక్కువ ధరలో ఇది వస్తుంది. మ్యాక్బుక్ నియో అమెరికాలో $599కి, భారతదేశంలో $69,900కి అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల కోసం అయితే ఇంకా తక్కువ ధరకి, అంటే కేవలం $499కే దీన్ని పొందవచ్చు. యాపిల్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం విద్యార్థులు, రోజువారీ అవసరాల కోసం నమ్మకమైన కంప్యూటర్ కోసం చూస్తున్న వ్యక్తులతో సహా కొత్త రకం యూజర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. మ్యాక్ ఉత్పత్తులకు ఉండే ఖరీదైన ధర లేకుండానే ఇది వస్తుంది. తక్కువ ధర ల్యాప్టాప్లకు పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగానే మ్యాక్బుక్ నియోను తీసుకొచ్చారు. యాపిల్ యొక్క ప్రత్యేక నాణ్యతను, ఎకోసిస్టమ్ను అందరూ ఆశ్చర్యపోయే ధరకు ఇది అందిస్తోంది. మాక్బుక్ నియో ఒక బలమైన, మన్నికైన అల్యూమినియం బాడీతో వస్తుంది. ఇది బ్లష్, ఇండిగో, సిల్వర్, సిట్రస్ అనే 4 కలర్ఫుల్ ఆప్షన్స్లో దొరుకుతుంది. పాతతరం యాపిల్ ప్రొడక్ట్స్ని గుర్తుచేసేలా, మీ పర్సనల్ స్టైల్కి తగ్గట్టుగా ఉంటుంది దీని డిజైన్. దీనికి హైలైట్ అంటే అది అద్భుతమైన 13 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే, 2408 1506 రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్తో. ఇది మీరు పని చేసినా, ఎంటర్టైన్మెంట్ కోసం చూసినా, టెక్స్ట్ స్పష్టంగా, బొమ్మలు నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఇక దీని లోపల పనితీరుకి వస్తే, మాక్బుక్ నియోకి పవర్నిచ్చేది యాపిల్ A18 ప్రో చిప్. ఈ ప్రాసెసర్ని అంతకుముందు ఐఫోన్ 16 ప్రో సిరీస్లో వాడారు. ఇది నిజంగా ఒక కీలకమైన అడుగు, ఎందుకంటే ఏ సిరీస్ చిప్ని వాడుతున్న మొట్టమొదటి మ్యాక్ ఇదే. దీంతో వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఫోటో ఎడిటింగ్ లాంటి రోజువారీ పనులే కాకుండా, ఆన్ డివైస్ AI అప్లికేషన్స్ని కూడా చాలా స్పీడ్గా, సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. కనెక్టివిటీ విషయానికి వస్తే, మ్యాక్బుక్ నియోలో 2 USB-C పోర్టులు ఉన్నాయి. అలాగే ఒక సాధారణ హెడ్ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. అవసరమైన పెరిఫెరల్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. వైఫై 6E, బ్లూటూత్ 6 లాంటి అత్యాధునిక వైర్లెస్ స్టాండర్డ్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల నెట్వర్క్, ఇతర డివైస్ల కనెక్టివిటీకి ఎలాంటి అంతరాయం లేకుండా పక్కాగా ఉండేలా చూస్తుంది. అయితే దీని హై ఎండ్ మోడల్స్తో పోలిస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఈ మ్యాక్బుక్ నియోలో థండర్బోల్ట్ సపోర్ట్, మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ లేవు. పవర్ కోసం మాత్రం దాని 2 USB-C పోర్టులలో ఒకదానిని వాడుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ పనితీరు దగ్గరికి వస్తే, 16 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్, అలాగే దాదాపు 11 గంటల పాటు వైర్లెస్ వెబ్ వాడకం ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంటే ఒక సాధారణ రోజు మొత్తం హాయిగా వాడుకోవడానికి వీలుగా దీన్ని డిజైన్ చేశారు. ఈ ల్యాప్టాప్లో 1080p ఫేస్టైమ్ HD కెమెరా కూడా ఉంది. దీనివల్ల వీడియో కాల్స్లో మీకు స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. అలాగే పెద్ద మల్టీ టచ్ ట్రాక్ప్యాడ్తో కూడిన మ్యాజిక్ కీబోర్డ్ కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేశారు. ఇది వాడకానికి చాలా సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను యాపిల్ మరోసారి నొక్కి చెప్పింది. మ్యాక్బుక్ నియోలో 60% రీసైకిల్ చేసిన కంటెంట్ని వాడారట. ముఖ్యంగా దీని బాడీని 90% రీసైకిల్ చేసిన అల్యూమినియంతో తయారు చేశారట. కొత్తగా వచ్చిన మ్యాక్బుక్ నియోతో యాపిల్ ల్యాప్టాప్ల రేంజ్ పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి. ఇది మ్యాక్బుక్ ఎయిర్ కంటే తక్కువ ధరలో ఒక కొత్త ఎంట్రీ లెవెల్ మోడల్గా నిలిచింది. ఈ ప్లానింగ్ వల్ల యాపిల్ ల్యాప్టాప్లలో ఒక స్పష్టమైన విభజన ఏర్పడింది. నియో బడ్జెట్ చూసుకునే వారికి, ఎయిర్ సాధారణ వినియోగదారులకు, ప్రో అయితే హై పర్ఫార్మెన్స్ పనులు చేసేవారికి. జూలై 2022లో వచ్చిన M2 చిప్ మ్యాక్బుక్ ఎయిర్ ప్రారంభ ధర $19,900, INR $19,900తో పోలిస్తే నియో చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. అంటే మ్యాక్బుక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం చాలా ఈజీ అయింది అన్నమాట. నియోలో ఉన్న A18 ప్రో చిప్ మంచి పవర్ఫుల్ అయినా, ప్రస్తుతం మ్యాక్బుక్ ఎయిర్లలో ఉండే M5 చిప్తో పోలిస్తే సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్లో సుమారు 20% తక్కువ, మల్టీ కోర్ పర్ఫార్మెన్స్లో ఏకంగా 80% తక్కువ పనితీరు చూపిస్తుంది. తక్కువ ధరకి తగ్గట్లుగా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు 8GB ర్యామ్ ఫిక్స్గా వస్తుంది, అప్గ్రేడ్ చేయలేరు. USB-C పోర్ట్ ఫంక్షనాలిటీ కూడా పరిమితంగా ఉంటుంది. అలాగే మ్యాక్బుక్ ఎయిర్ ఇచ్చే 18 గంటల బ్యాటరీ లైఫ్తో పోలిస్తే నియోలో బ్యాటరీ లైఫ్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది. ఈ తేడాలను బట్టి చూస్తే నియో రోజువారీ పనులకు అవసరమైన మ్యాక్ ఫంక్షనాలిటీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని అర్థమవుతోంది. అంతేగాని
హై ఎండ్ ప్రొఫెషనల్ పనులకు కాదు అని స్పష్టంగా తెలుస్తోంది. యాపిల్ తీసుకొచ్చిన మ్యాక్బుక్ నియోని చూస్తే మార్కెట్ను విస్తరించడంపై కంపెనీ మళ్లీ దృష్టి పెట్టిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా విద్యారంగంలో, బడ్జెట్ విభాగంలో బాగా పాతుకుపోయిన తక్కువ ధర విండోస్ ల్యాప్టాప్లు, క్రోమ్బుక్ల ఆధిపత్యాన్ని ఇది నేరుగా సవాలు చేస్తోంది. ఈ మ్యాక్బుక్ నియోతో యాపిల్ మ్యాకోఎస్ ఎకోసిస్టంలోకి ఎక్కువ మందికి సులువుగా ప్రవేశించే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా కొత్త తరం మ్యాక్ యూజర్లను పెంచాలని, మొత్తంగా మార్కెట్లో తమ ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలని యాపిల్ చూస్తోంది. ఇప్పటికే అంటే మార్చి 4, 2026 నుంచే దీనికి ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. మార్చి 11, 2026న అన్ని చోట్లా విడుదల కానుంది. దీన్ని బట్టి యాపిల్ ఈ కొత్త ప్రొడక్ట్ను ఎంత వేగంగా మార్కెట్లోకి తీసుకొస్తోందో అర్థమవుతోంది. ఈ వ్యూహాత్మక ధర, ఇందులో ఉన్న ఫీచర్లు, తమ ప్రీమియం టెక్నాలజీని ఎక్కువ మందికి అందుబాటులోకి తేవాలనే యాపిల్ పెద్ద లక్ష్యానికి తగ్గట్టే ఉన్నాయి. యాపిల్ నాణ్యత, విలువ రెండూ కలగలిపి ఉండే ఈ ఆకర్షణీయమైన ఉత్పత్తి ప్రపంచ పర్సనల్ కంప్యూటింగ్ మార్కెట్పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.